తెలుగుదేశం పార్టీకి మహానాడు కడప జిల్లా అని చెప్పుకునే ప్రతిసారి కడప జిల్లా అంటే వైఎస్ఆర్ టీడీపీ అంటారు గౌరవం అవుతుంది. ఎందుకంటే మహానాడు గారికి కడప జిల్లాలో టీడీపీ పార్టీ వేరే బాపట్ల జిల్లా చీరాల నుంచి వచ్చాము. మా అన్నగారు పార్టీ పెట్టిన నుంచి ఇదే రకంగా అన్నగారు తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ఇదే రకంగా చంద్రబాబు నాయుడు గారు ఏదో పేదలకు అంతా ఇల్లు కట్టించండి. ఆ రోజు ఎన్టీ రామారావు, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, తర్వాత లోకేష్ బాబు గారు కూడా బాగా చేస్తున్నారు. పదేళ్ళు వాళ్ళు జగనపోయిన తర్వాత రాష్ట్రం అంతా చనిపోయింది అనుకున్నారండి. అందరూ ప్రజలందరూ రాష్ట్రం అంతా చనిపోయింది, జగన్ ఎప్పుడు పోతాడని సీనియర్ కార్యకర్తలు మేము ఇళ్లలో దాక్కుంటాం కదండి. ఎక్కడ దాక్కుంటాం తెలియదు. ఎంతమందిని కొట్టాడు, ఎంతమందిని కొట్టించాడు. సీనియర్ కార్యకర్తలు కాదు కదా, తెలుగుదేశం జెండా ఎగరేస్తున్నాం. వాడు బాబు వచ్చిన కొత్త తెలుగుదేశం జెండా అన్నగారు పెట్టిన పార్టీ జెండాది. ఎవరు ఆపే దొంగ సాగు జగన్ గారు కదా, జగన్ నుంచి ఇంకా వచ్చిన ఇవాళ వచ్చారు. అంత అయిపోయిందండి, కడప అయిపోయింది, అంతా అయిపోయింది, అన్నీ అయిపోయింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంతా వచ్చింది. వాళ్ళ కడపలో చంద్రబాబు నాయుడు గారు అంతా వచ్చింది. ఏం ఆగే పని లేదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు వీళ్ళు అంతా వచ్చింది. టీడీపీ రెపరెప ఉంటుంది, ఏం బాధ లేదు. మనకి ప్రజలందరూ కోరుకుని దాక్కుని ఓట్లు వేశారు. ఎందుకు వేయాల్సిన కర్మ అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎన్నో గోళాలు చేసి ఇవాళ ఎన్నో రకాలుగా తెచ్చి చంద్రబాబు నాయుడు గారు భార్యను కానీ కొడుకుని కానీ ఎన్నో రకాల కొడాలని టైం అయిపోయింది. ఇవాళ జగన్బాబు టైం వచ్చేసింది. ఇంకా చూస్తా ఉండండి. 33 కేసులు ఎన్నో ఉన్నాయి. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ పోలీస్ శాఖ అంటున్నారు. కొట్లో ఉండించి పోలీసులను కొట్లో తీసుకోవడం జగన్మోహన్ రెడ్డి ఎవరు అలా కష్టపడ్డారు. కళ్ళం పెట్టలు వదులుకుని వచ్చి మనకి క్షమ చేస్తున్నారు. పోలీసులను కొట్లో తీసుకొడతా అంత దమ్ము లేదు. అయిపోయింది. నీకు 11 సీట్లు ఇచ్చారు, అయిపోయింది. ఇంకా టైం ఉందనుకున్నావు. జైలుకి వెళ్తారు సిద్ధంగా. ఆ రోజున 16 నెలలు పెట్టారు. ఇవాళ అన్నమాన్ జైలుకి వెళ్తారు సిద్ధంగా ఉన్నారు. చూస్తా ఉంటే ఏం డౌట్ లేదు. అన్నగారు అన్నం పెట్టాడు, ఇల్లు కట్టించాడు. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టించాడు, అన్నం పెడుతున్నాడు, పిల్లలకు చూస్తున్నాడు. అన్ని శాఖలు అసలు వదిలిపెట్టే పని లేకుండా ఇవాళ రూపాయలు లేకపోయినా అడుగుకొచ్చి బాబు వాళ్ళే మా పిల్లలు ఉన్నారు బతికించుకోవాలి అని చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆ రోజు ఎన్టీఆర్, ఈ రోజు చంద్రబాబు నాయుడు. ఏం డౌట్ లేదు. మళ్ళీ అసలు జగన్ వెళ్ళిపోతాడండి. చూస్తూ ఉండండి, వెళ్ళిపోతాడు, ఖాయంగా ఉంటాడు. మీరేదో అనుకుంటున్నారు. తెలుగుదేశం కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏ పైపు లేదు. ఏటాడుతున్నారు అంతా. ఒక్కోటి వెళ్ళిపోతున్నారు. ఏం డౌట్ లేదు సార్. అన్నం పెడుతున్నారు సార్. అన్నం పెట్టే పార్టీ తెలుగుదేశం, ఎన్టీఆర్ గారు, చంద్రబాబు నాయుడు. అదే అసలు ఎవరితో పని లేదు. నువ్వు వచ్చినా రాను, నువ్వు జెండా పట్టుకో సత్యతా ఉన్నారు. పోలీసులు కూడా బెదిరించారు. అయినా తడవాను. నేను నా కార్యకర్త సింగల్గా వెళ్తా, సింగల్గా తిప్పుతా. బాబు గారి దగ్గరికి ఛాన్స్ చెబుతా. బాబు రావాలి, జాబు రావాలి. ఇవాళ జాబులు ఇస్తున్నాం, జాబులు ఇచ్చేస్తున్నారు. ఏదో చెప్పుకున్నారు. జాబులు వచ్చేసి మొత్తం 20 దగ్గర 20 లక్షల చంద్రం ఉన్నాయి. ఆ జాబులో ఒకటి వెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు. హ్యాపీగా ఉందా, ఎందాయిగా ఉందా, శుభ్రంగా ఏళ్ళకి ముద్ద తిన్నాం. అంత ముందర ప్రభుత్వంలో ముద్ద కాదు కదంటే అడుకున్నా కూడా ముద్ద పెట్టేవాళ్ళు లేరు. జగన్ బాబు అబ్బో తినేపాడు బాబు వేసేట్టు అన్నారు. ఏంటంటే ఆయన మనిషిగా కార్యకర్తలు ఎంతమందిని వేశారు. ముద్దలు పెట్టుకున్నా ఏం అవ్వదు. ఇవాళ ఉన్నాం మేము, తీసుకున్నాం. వెనక తీసుకోకుంటే లేదు. ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు గుడి ఇంటికి కూడా పేకలేదు. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్.